హాయ్ ఫ్రెండ్స్. తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించిన డ్రాగన్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. లైఫ్లో ఎదగడానికి కొన్ని దారులు ఉంటాయి. వాటిలో మంచి దారి, చెడ్డదారి, అడ్డదారి. ఈ మూడిట్లో అడ్డదారిని ఎంచుకున్న ఒక స్టూడెంట్ తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అతను అనుకున్నది సాధించాడా, అతను మారాడా లేదా అన్నదే కథ. లవ్ టుడేతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ చూడ్డానికి అంత బాగోడు. ధనుష్ని ఇమిటేట్ చేస్తున్నట్టు కూడా ఉంటాడు. కానీ అతను ఎంచుకున్న కథ, ఆ కథనమే అతని సినిమాని హిట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో కూడా అతను చూడడానికి, జీర్ణించుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మెల్లిమెల్లిగా అలవాటు అవుతాడు. ధనుష్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అతనికి చెప్తున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ కూడా ధనుష్కి చెప్పే వాయిస్ అవడం పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. దానివల్ల ఒరిజినాలిటీ ఫీలింగ్ పోతూ ఉంటుంది. ఇతను చేసే ఎక్స్ప్రెషన్స్, ఇచ్చే హావభావాలు కూడా ధనుష్ని ఇమిటేట్ చేసినట్లే అనిపిస్తుంది. స్టూడెంట్ రాఘవన్ పాత్రలో అతను బాగానే చేశాడు. ఈ సినిమాలో ఓమై కడవలే లాంటి సినిమాని తీసిన అరుణ్ మాధేశ్వరన్ ఈ సినిమాని బాగానే తీశాడని చెప్పొచ్చు. కొత్త సబ్జెక్ట్ ఏం కాదు, అలాగని చెత్త సబ్జెక్ట్ కాదు. ఎంచుకున్న కథనం కొంచెం కొత్తదనంతో సాగుతుంది. లియోన్ జేమ్స్ అందించిన సాంగ్స్ అంత గొప్పగా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. నికేత్ అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. ఇతను తెలుగువాడు అవడం విశేషం. డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. హీరోకి కొంచెం ఓవర్ బిల్డప్ ఇచ్చినట్లు ఉంటాయి. చాలా వరకు సినిమాని ఎంటర్టైనింగ్గా చెప్పారు. అక్కడక్కడ కామెడీ పండిందని చెప్పొచ్చు. అనుపమ పరమేశ్వరన్ పాత్ర పెద్ద గొప్పది కాదు, చాలా తక్కువ సేపు ఉంటుంది. కాయదు లోహర్ గ్లామర్తో ఆకట్టుకుంటుంది. మిస్కిన్ పాత్ర కానీ, జార్జ్ మరియన్ పాత్ర కానీ ఓకే. చోటా డ్రాగన్గా నటించిన అబ్బాయి కూడా ఓకే అనిపిస్తాడు. ఏదైనా ఈ సినిమాని ఇంత బడ్జెట్ పెట్టి నిర్మించడం, కథ మీద నమ్మకంతో ఇంత బడ్జెట్ పెట్టడం నిర్మాతల సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?